జీని ఇచ్చిన వరం. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ వరల్డ్. అదొక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య ఎంతో కష్టపడుతూ ఉండేవాడు. భీమయ్య మాత్రం ఏ పని చేయకుండా రామయ్య సంపాదన మీదే ఆధారపడి బ్రతుకుతుండేవాడు. అలా ఒకరోజు రామయ్య పని కోసం ఊరిలో నడుస్తూ ఉండగా రమణ అతన్ని పిలిచి, అరే రామయ్య, నేను నీకొక విషయం చెప్తాను, నువ్వేమీ అనుకోవుగా? చెప్పన్నా, నేనేమనుకుంటాను. అరే రామయ్య, నువ్వు ఏదో కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా బ్రతుకుతున్నావు. కానీ నీకు ఆ భీమయ్యతో ఎందుకురా? వాడు ఒట్టి సోమరిపోతూ. అదేంటన్నా అలా అంటావు? మరి నాకెవరున్నారు? ఆ భీమయ్య తప్ప వాడు నా స్నేహితుడు. మరి వాడికి కాకపోతే నేను ఇంకెవరికి పెడతాను? నీ ఇష్టం రా, నాకు చెప్పాలనిపించింది చెప్పాను. వినడం వినకపోవడం నీ ఇష్టం. రామయ్య, భీమయ్య ఇద్దరూ కలిసి ఊరి చివరన ఒక పాడుబడిన గుడిసెలో నివాసం ఉంటున్నారు. రామయ్య పనికి వెళ్ళి తిరిగి వస్తూ భీమన్నకు కూడా తినడానికి ప్రతిరోజు తెచ్చేవాడు. భీమయ్య, భీమయ్య, ఇదిగోరా నీకోసం తినడానికి తెచ్చాను, తిందాంరా. అబ్బా, నువ్వెంత మంచివాడివిరా. అందరూ నన్ను సోమరిపోతూ అంటారు. నాది ఎవరు స్నేహం కూడా చేయరు. అలాంటిది నువ్వు నన్ను ఎంతో చక్కగా చూసుకుంటావు. అరే, నువ్వు రోజు చెప్పే సోది ఇదేరా. వెళ్ళి కంచం తీసుకోరా, నాకు బాగా ఆకలేస్తుంది, తిందాం. సరేరా, తెస్తా నాగు అని భీమయ్య ఒక వెండి సొట్టలు పడిన కంచాన్ని తెస్తాడు. అది తన పూర్వీకులది. అది చాలా విలువైందని భీమయ్య నమ్మకం. ఆ తరువాత ఒకరోజు రాత్రి బాగా వర్షం కురుస్తూ ఉంటుంది. నాయనా, ఎవరన్నా ఉన్నారా లోపల? అరే భీమయ్య, ఎవరో తలుపు తడుతున్నారు, లేచి చూడురా. అరే, ఏంట్రా నీ బాధ? ఈ సమయంలో ఏ దొంగలో అయింటారు. నువ్వు నిద్రపో. బయట బాగా వర్షం కురుస్తుంది, ఎవరైనా వర్షంలో చిక్కుకొని ఉంటారు, అందుకే మన తలుపు తడుతున్నారు, ఒకసారి వెళ్ళి చూడరా. ఆయన ఒక స్వామీజీ. నాయనా, నేను ఈ రాత్రికి మీ ఇంట్లో బస చేయొచ్చా? ఇది మా అదృష్టం గురువు గారు, మీరిక్కడే ఉండొచ్చు. వారిద్దరూ తిన్న తర్వాత మిగిలిన భోజనం గురువు గారికి పెడతారు. నాయనా, మీరు నాకు మంచి విందు భోజనం పెట్టారు. దానికి నేను మీకేమైనా ఇవ్వాలనుకుంటున్నాను. మీకేం కావాలో కోరుకోండి. ఓ, కోరుకున్నంత మాత్రాన ఏదైనా ఇచ్చేస్తారా? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఇలాంటివి కూడా ఇస్తారా? అయితే ఈ వెండి కంచాన్ని బంగారు కంచంగా మార్చండి, చూద్దాం అని భీమయ్య అంటాడు. కానీ రామయ్య మాత్రం అలాగే చూస్తూ నిలబడిపోయాడు. సరే నాయనా, ఈ కంచం పొద్దున కల్లా బంగారం అయిపోతుంది. అంతవరకు నువ్వు ముట్టుకోకూడదు. ఆ తరువాత భీమయ్య పొద్దున్నే లేచి చూడగా అక్కడ గురువుగారు ఆ కంచం రెండూ ఉండవు. దాంతో లబోదిబోమంటూ రామయ్యని లేపసాగాడు. అరే రామయ్య, నీ వల్లే నా వెండి కంచం పోయింది. నువ్వే ఆ గురువు గారిని ఇంట్లోకి రాణించావు. సరేరా, నేను ఇంట్లోకి రమ్మన్నాను, కానీ వెండిని బంగారంగా మార్చమని చెప్పలేదు కదా. అలా వారిద్దరూ ఉన్న ఇల్లు కూడా వర్షం కారణంగా కూలిపోవడంతో పక్క ఊరికి పని కోసం బయలుదేరారు. అలా వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో భీమయ్య, అరే రామయ్య, నేను ముందే చెప్తున్నా, నేనే పని చేయను. సరేలేరా, నాకు పని దొరికితే నీకు కూడా పని దొరికినట్టే, నువ్వురా అని వెళ్తూ ఉంటారు. వాళ్ళకొక పెద్ద చెట్టు కనబడుతుంది. అరే రామయ్య, కొంతసేపు ఇక్కడ కూర్చొని పోదాం రా. అదేంట్రా, ఇలా మనం ఆగుతూ వెళ్తూ ఉంటే ఎప్పటికని చేరుకుంటాం? సరేలే, ఇది ఒక్కసారికి కూర్చో. అలా వారిద్దరూ అక్కడ కూర్చోగానే ఒక భయంకరమైన రూపంలో ఉన్న జీని బయటకు వస్తుంది. రామయ్య, భీమయ్య, మీకేం కావాలో కోరుకోండి అయ్యా. మీరు నన్ను బయటికి తెప్పించారు కాబట్టి మీకేం కావాలైనా నేను ఇస్తాను అని అనగానే భీమయ్య, అవునా, మీరు నిజంగానే మేము కోరుకున్నవన్నీ ఇస్తారా? అబ్బా, మీరేం కావాలన్నా నిజంగానే ఇస్తారా? అవును, ఇస్తాను. నాకు ఒక పెద్ద భవంతి, 100 ఎకరాల భూమి, పెళ్లి చేసుకోవడానికి ఒక అందమైన అమ్మాయి, అనంతమైన డబ్బు, బంగారం కావాలి. సరే, మరి రామయ్య, నీకేం కావాలి? నాకు ఒక చిన్న పూరిపాక, అనుకూలవతి అయిన అమ్మాయి కావాలి అని వారిద్దరూ చెప్పగానే
సరే మీ ఇద్దరూ నా వెంట రండి అని చెప్పి ఆ జీని వారిద్దరిని తీసుకుని వెళ్తాడు. నేను 1 సంవత్సరం తర్వాత వచ్చి మీ ఇద్దరిని ఒక కోరిక అడుగుతాను. మీరు దాన్ని కాదనకూడదు. అని ఆ జీని చెబుతాడు. ఇద్దరూ ఆ ఒప్పందానికి ఒప్పుకుంటారు. అలా కొద్ది దూరం నడవగానే ఆ జీని భీమయ్య, ఇదిగో నీ భవంతి. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఇక వెళ్ళు. అని అనగానే ఎంతో సంతోషంగా భీమయ్య వెళ్తాడు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళగానే రామయ్యకు కూడా ఒక పూరిపాక చూపిస్తాడు. దాంట్లో కూడా ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. రామయ్య ఆ జీనికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. అలా భీమయ్య భవంతిలో, రామయ్య చిన్న పూరి గుడిసెలో ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఒకరోజు రామయ్య రవలి, నేను ఏదైనా పని చూసుకోవడానికి వెళ్తాను. అదేంటండి మీరు అక్కడ ఇక్కడ పనిచేయడం ఎందుకు? మీ స్నేహితుడి దగ్గర 100 ఎకరాల భూమి ఉంది కదా, దాన్నే మీరు చేసుకోవచ్చు కదా. హో, మంచి ఆలోచన. నేను ఇప్పుడే భీమయ్య దగ్గరికి వెళ్తాను. అని రామయ్య భీమయ్య దగ్గరికి వెళ్తాడు. భీమయ్య రామయ్యను చూసి మొహం మార్చుకుంటాడు. అరే భీమయ్య, నేను నీ దగ్గరున్న పొలాన్ని కౌలుకి చేసుకుందామనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావురా? అబ్బా, ఇంతకు ముందే ఎవరో ఒకతను వచ్చి కౌలుకు చేసుకుంటానంటే సరే అన్నాన్రా. అవునా, సరేలేరా, నేను ఇంకెక్కడైనా ప్రయత్నిస్తాను. ఇక వెళ్ళొస్తాను. అదేంటండి మీ స్నేహితుడికి అలా చెప్పారు? మీరు పొలాన్ని ఎవ్వరికీ కౌలుకి ఇవ్వలేదు కదా. గతంలో మీ స్నేహితుడి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. రమా, నీకెందుకే అవన్నీ? మర్యాదగా లోపలికి వెళ్ళు. అని భీమయ్య తన భార్యను కసురుకోసాగాడు. అలా 1 సంవత్సరం తర్వాత భీమయ్య దగ్గరికి జీని వస్తాడు. భీమయ్య, ఏంటి మీరు ఇలా వచ్చారే? ఏంటి భీమయ్య, నీకు నా కోరిక గుర్తులేదా? గుర్తుందిలే. ఏం కావాలి? డబ్బా, బంగారమా? నాకు ఈ భవంతిని తగలబెడితే వచ్చే బూడిద కావాలి. ఏంటయ్యా, నీకు ఈ భవంతిని తగలబెడితే వచ్చే బూడిది కావాలా? దానికి అస్సలు కుదరదు. వెళ్ళు వెళ్ళు. అని భీమయ్య అంటాడు. కానీ జీని అలా చూడగానే ఆ భవంతి బూడిదగా మారిపోతుంది. ఆ తరువాత రామయ్య దగ్గరికి వెళ్తాడు. రండి జీని గారు, మీ కోరిక ఏంటో చెప్పండి. నేను దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతాడు. నాకు ఈ గుడిసెను తగలబెడితే వచ్చే బూడిద కావాలి. ఓహో, అంతేనా? దానివల్ల మీ కోరిక తీరుతుందంటే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అని రామయ్య అనగానే ఆ పూరి గుడిసెని ఒక భవంతిలాగా మార్చేస్తాడు. జీని ఓ దేవదూతలాగా ప్రత్యక్షం అవుతాడు. రామయ్య, నేనొక దేవదూతను. ఒక ముని శాపం వల్ల అలా మారిపోవలసి వచ్చింది. ఎవరైతే చేసిన సహాయం మర్చిపోరో, నిజాయితీ గల వ్యక్తిని చూసినప్పుడు మాత్రమే నేను ఇలా విమోచనం పొందుతానని చెప్పాడు. నాకిప్పుడు విమోచనం నీ వల్లే వచ్చింది అని చెప్పి ఆ దేవదూత మాయమవుతాడు. అలా కొద్ది రోజుల తరువాత రామయ్య భీమయ్య చేత ఒక చిన్న బట్టల దుకాణం తెరిపిస్తాడు. దాంతో భీమయ్యకు కూడా పశ్చాత్తాపం కలిగి రామయ్యను నిజమైన స్నేహితుడిగా చూస్తాడు.